ఓవర్ నైట్ ఈ డెసిషన్ తీసుకోవడం ఎంతవరకు సమంజసము? మరి ఈ పెద్దల సభలో మనం ఇంత పరిజ్ఞానం ఉండి మనమే ఈ విధంగా తప్పులు చేసుకుంటూ పోతే మరి ఇవాళ ఈ జిహెచ్ఎంసీ ఈ మెట్రోపాలిటన్ ఉన్న 1/3 ఆఫ్ జనాభాకు మనం ఏం సమాధానం చెప్తా ఉన్నామని చెప్పేసి నేను ఇవాళ సభకు సవివరంగా మనవి చేసుకుంటా ఉన్నా. ఇవాళ మనం ఇంకొకటి కూడా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ విషయం. ఏదైతే మీరు ఇవాళ ఈ గ్రోత్ ఇంజన్స్ని ఇవాళ కిల్ చేస్తూ ఉన్నాం, తర్వాత గొడవ స్టార్ట్ అవుతుంది. ఇవాళ అతను సర్పంచ్గానే ఎన్నిక కాలే, నిన్న మొన్న సర్పంచ్ అయిండు, కార్పొరేట్ కౌన్సిలర్గా సంవత్సరం కూడా పనిచేయలేదు. అతన్ని తీసుకొచ్చి ఇవాళ మనం కార్పొరేటర్గా మళ్ళీ జిహెచ్ఎంసీలు పెడతా ఉన్నాం. ఒక పెద్ద వ్యవస్థకు తీసుకొచ్చి అతన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం. అక్కడ రాజకీయంగా ప్రాసెస్లో ఎదగలేదు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆ ఎక్స్పోజర్కి ఇప్పటి వరకు కూడా ఇంకా రాలేదు. సడన్గా మీరు ఒక పెద్ద వ్యవస్థ జిహెచ్ఎంసీని తీసుకొస్తాను. ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పాల్సింది, మన ఎంసీహెచ్కి దాదాపుగా 150 సంవత్సరాల చరిత్ర. ఎంసీహెచ్ నుంచి జిహెచ్ఎంసీ చేసుకొని దాదాపుగా మనం ఇప్పటికి 14-15 సంవత్సరాలు అయిపోయింది. మరి ఆ 15 సంవత్సరాల తర్వాత ఇవాళ సడన్గా మీరు ఇవాళ ఇంత పెద్ద ఏరియాని అంటే 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లకు మీరు తీసుకుపోవడంలో అనాలోచితమైన పని తప్పితే ఇది ఇక్కడ ఆలోచనతో కూడుకున్న పని కాదు అని చెప్పేసి ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ డెసిషన్ని కొంత రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా మనవి ఏంటంటే, ఫస్ట్ మాస్టర్ ప్లాన్ చేయండి, గ్రోత్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయండి, డెవలప్మెంట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయండి, పబ్లిక్ యూటిలిటీస్ని ఐడెంటిఫై చేయండి. ఇందాక భానుప్రసాద్ గారు చెప్పినప్పుడు, గౌరవ సభ్యులు చెప్పినప్పుడు రేడియల్ రోడ్స్ మనం ఔటర్ రింగ్ రోడ్ నుంచి రేడియల్ రోడ్స్ ప్రామిస్ చేశాం. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రేడియల్ రోడ్స్ 36 రోడ్స్ ఆ రోజు ప్రభుత్వం కేటాయించింది. మరి ఆ 36 రోడ్స్ కూడా మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోక మనం ఇంకేదో 100-300 ఇంత పెద్ద సర్కిల్ని డెవలప్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా చేస్తాం? మీరు అల్టిమేట్లీ ప్రజల హోప్స్ని పెంచి జిహెచ్ఎంసీలో కలుస్తుందని చెప్పి ఒక భ్రమ క్రియేట్ చేసి మరి రేపు పొద్దున వాళ్ళను ప్రజాప్రతినిధులకు దూరం చేస్తూ ఉన్నారు. 20 మంది కౌన్సిలర్స్ ఉండే దగ్గర ఇవాళ ఒక కార్పొరేటర్నో 2 కార్పొరేటర్లను పెట్టి ప్రజాప్రతినిధులకు దూరం చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు కూడా సర్పంచ్గా ఎదిగే క్రమంలో అతన్ని తీసుకొచ్చి మీరు కార్పొరేషన్లో కూర్చుండబెట్టి అతన్ని మళ్ళీ ఇక్కడ వెనక బెంచ్లో కూర్చుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఇక్కడ ఏ విధమైన పురోగతి లేదు. ఇది తిరోగమి చర్యగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికి కూడా ఇక్కడ మనవి చేసుకుంటూ పోతా ఉన్నాను. ఇది కాకుండా ఇంకొకటి, మీరు ఇక్కడ హైదరాబాద్లో వర్షాలు వచ్చినప్పుడు ఇది అన్నీ బాంబేలో ఉంది, చెన్నైలో ఉంది, మనం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఒక హైదరాబాద్కే సొంతంగా ఇది. కానీ ఇంత పెద్ద ఏరియా డెవలప్ చేసి ఇన్ని అనుభవాలు ఎదుర్కొన్న హైదరాబాద్లో మళ్ళీ ఇది తొందరపాటు చర్య కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా ప్రభుత్వాన్ని. ఇవాళ మీరు మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేయలేదు. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. మీరు జిహెచ్ఎంసీ పెద్దగా చేయాలని మీకు ఆలోచన ఉంటుండొచ్చు. మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఏదన్నా ఒక సైంటిఫిక్ స్టడీ చేసి జోనల్ బేసిస్ను ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఆ గ్రోత్ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి స్పెషల్ ఏరియా సెంటర్స్ అని చేయకుంటే మాత్రం మనం హైదరాబాద్ అభివృద్ధిని మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మంచి పునాదితోని కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి చేశారు. ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఇండివిజువల్గా ప్రైవేట్గా మాట్లాడితే పార్టీలకు అతీతంగా ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణకు మంచి పునాది రాయేసిండని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. సరే, రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవచ్చు. మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ ప్రభుత్వంలోకి రావడానికి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వారు ఎట్లాగో మళ్ళీ వస్తారు ప్రభుత్వానికి. కానీ నేను చెప్పేది ఏంటంటే, అట్లాంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయాల్సింది పోయి ఇవాళ మనం మెట్రోపాలిటన్ అథారిటీని క్రియేట్ చేసుకుంటున్నాం. చేస్తాను సార్. మెట్రోపాలిటన్ అథారిటీని క్రియేట్ చేస్తే మెట్రోపాలిటన్ అథారిటీని క్రియేట్ చేసి మీరు మెట్రోపాలిటన్ అథారిటీకి దానికి ఏం ఫౌండేషన్ ఇస్తూ ఉన్నారు? వాట్ ఈస్ ద గైడెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు ద మెట్రోపాలిటన్ అథారిటీ? You are creating such a massive metropolitan city not available anywhere in the country in Hyderabad. We are proud of it. But what is your counter plan for that? What is your alternate backup plan for that? You have not come out with any plan. Suddenly you are coming with overnight. And sir, ఇంకొక విషయం సార్, జిహెచ్ఎంసీలో సుమారుగా 40 డిపార్ట్మెంట్లు ఉంటాయి సార్. ఆ 40 డిపార్ట్మెంట్లు కూడా
ఈ ప్రతి వార్డుకి, ప్రతి సర్కిల్కి, ప్రతి జోన్కి టెర్మినస్ ఉండాలి సార్. అవి ఇప్పుడు 10 జిల్లాలకు విస్తృతమై ఉన్న వ్యవస్థ సార్ ఇప్పుడు ఇది.